హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం అక్టోబర్ 17th 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ఆయుష్మాన్ భారత్ అనే పథకానికి సంబంధించి ఎన్హెచ్ఏ నివేదిక 2024 నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కేంద్రం తీసుకొచ్చిన పథకం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన PMJAY. ఈ ఈ పథకం సేవలు క్రమంగా మెరుగుపడుతున్నాయి అని ఎన్హెచ్ఏ నివేదిక తెలిపింది. ఈ పథకం ప్రారంభమై 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య ప్రాధికార సంస్థ నేషనల్ హెల్త్ అథారిటీ NHA 2024 25వ వార్షిక నివేదికను విడుదల చేసింది. సో NHA అంటే నేషనల్ హెల్త్ అథారిటీ. ఇది 2024కి సంబంధించిన నివేదికను నిన్న విడుదల చేయడం జరిగింది. 2021 మే 18 నుంచి ఈ పథకం అమలులో ఉంది. PMJAY ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనే పథకం 2021 మే 18 నుంచి అమలులో ఉంది. జాతీయ సగటుతో పోల్చితే తెలంగాణలో ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న లబ్ధిదారుల సంఖ్య తక్కువగానే ఉంది అని నివేదికలో వెల్లడైంది. కాకపోతే ఇప్పుడు కొంచెం ఈ పథకం సేవలు తెలంగాణ రాష్ట్రంలో మెరుగుపడుతున్నాయి అని కూడా నివేదిక తెలిపింది. అర్హత కలిగిన 1,00,000 మంది లబ్ధిదారుల్లో జాతీయ సగటులో 3,160 మంది ఆసుపత్రుల్లో చేరుతుండగా రాష్ట్రంలో 2,011 మంది చికిత్స తీసుకుంటున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. సో జాతీయ సగటులో అయితే 3,160 మంది ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 2,011 మంది ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ఈ పథకానికి అర్హత కలిగిన కుటుంబాలు 29.02 లక్షల కుటుంబాలు ఉంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ అర్హుల సంఖ్య 61.07 లక్షలని ఈ నివేదికలో వెల్లడైంది. సో ఈ PMJAY పథకంలో అర్హత కలిగిన కుటుంబాలు 29 అంటే 29 లక్షలు ఉంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ అర్హుల సంఖ్య 61 లక్షలుగా ఉంది. రాష్ట్రంలో ఈ పథకాన్ని వినియోగిస్తున్న వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. 56% మహిళలు ఉంటే 44% పురుషులు ఈ పథకాన్ని వినియోగిస్తున్నట్లు NHA నేషనల్ హెల్త్ అథారిటీ 2024 నివేదిక వెల్లడించింది. సో ఇలాంటి నివేదికలు చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ నివేదికలకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో క్వశ్చన్స్ వస్తాయి, చూసుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే దేశంలో తొలి గ్రీన్ఫీల్డ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయం హరి అనే తొలి గ్రీన్ఫీల్డ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఏర్పాటు అయింది. కన్హా శాంతివనం కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న శ్రీరామచంద్ర మిషన్ ఆర్ట్ఫుల్నెస్ సంస్థ దేశంలో తొలి గ్రీన్ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీని లాంఛనంగా ప్రారంభించనుంది. హరి అనే పేరుతో ఈ యూనివర్సిటీని ప్రారంభించనుంది. హరి అంటే హార్ట్ఫుల్నెస్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అనే పేరుతో కన్హా శాంతివనంలో నిర్వహించనున్నామని తమ వర్సిటీ డీమ్డ్ టు బీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించిందని హార్ట్ఫుల్నెస్ సంస్థ ప్రతినిధులు తెలిపడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే నృత్య కళాకారిణి అరుణిమా కుమార్కు అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్కు చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి అరుణిమా కుమార్కు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ శాస్త్రీయ నృత్యం సమాజానికి చేసిన సేవకు గాను కింగ్ చార్లెస్ III గౌరవ బ్రిటిష్ సామ్రాజ్య పతాకాన్ని
సామ్రాజ్య పతాకాన్ని బీఈఎంని అందుకున్న తొలి కూచిపూడి నృత్య కళాకారిణిగా ఆమె నిలిచారు. సో నృత్య కళాకారిణి అరుణిమా కుమార్కు బ్రిటిష్కి చెందిన కింగ్ చార్లెస్ III అవార్డు రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా చాముండి. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా వాకినా చాముండేశ్వరనాథ్ ఎన్నికయ్యారు. అత్యంత ధనిక బోర్డులో భారత క్రికెటర్ల సంఘం ఐసీఏ ప్రతినిధిగా ఎన్నికవ్వడం జరిగింది. సో బీసీసీఐకు అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా వాకినా చాముండేశ్వరనాథ్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే సర్పవిష ప్రభావాన్ని వ్యాధిగా గుర్తించిన కేరళ ప్రభుత్వం. పాము కాటు వల్ల కలిగే విష ప్రభావాన్ని కేరళ ప్రభుత్వం అతి దారుణ ప్రజారోగ్య సమస్య సృష్టిస్తున్న వ్యాధిగా ప్రకటించింది. ఈ చర్య పాము కాటు మరణాలపై మరింత సమాచార సేకరణకు, చికిత్స పద్ధతులను అభివృద్ధికి వీలు కల్పిస్తుంది. కేరళ ప్రజారోగ్య చట్టం 2023 సెక్షన్ 28 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. సో పాము కాటు వల్ల కలిగే విష ప్రభావాన్ని కేరళ ప్రభుత్వం వ్యాధిగా గుర్తించింది, విష ప్రభావ వ్యాధిగా ప్రకటించింది. ఇది ఫ్రెండ్స్ టుడే అక్టోబర్ 17, 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.